నమస్తే అండి. సో కేంద్రం ఇచ్చిన సిగ్నల్స్తో ఓకే, గవర్నమెంట్ పాటిస్తుంది అంతా ఓకే, కానీ ప్రజలు దీన్ని ఏ విధంగా స్వాగతిస్తారంటారు? ప్రజలు దీంతో నష్టపోరా? చూడండి, రాష్ట్రాలకి వాళ్ళ అనుకూలం ప్రకారంగా కేంద్రం కొన్ని సడలింపు చేసింది. ఇక్కడ వాళ్ళ అనుకూలం ప్రకారం ఇక్కడ ఏ విధంగా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం నుంచి ఈ రైల్వే సిస్టమ్ చేశారు. ఎందుకంటే అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్, కొన్ని మెడికల్స్, కొన్ని ఫ్యామిలీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అవుతున్నారు, కానీ చాలా చాలా లిమిటెడ్గా ట్రావెల్ చేస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు మన రాష్ట్రంలో ఆల్రెడీ వైన్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఎవరైతే వాళ్ళకి కావాలో వాళ్ళు తీసుకెళ్తారు, ఇంటి దగ్గర తాగుతారో ఏం చేస్తారో, కానీ ఇప్పుడు బార్లు తెరవడంతో ఒకటి ఏంటంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, అక్కడ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కరెక్టే. అందులో పనిచేసే వాళ్ళ జీతభత్తాలు లేవు, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఇంకొకటి ఏదైతే సోషల్ డిస్టెన్స్ ఏదైతే మెయింటైన్ చేయాలి, నార్మ్స్ మెయింటైన్ చేయాలని ఏదైతే అంటున్నారో అది అక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏ వ్యక్తి అయినా ఒక అంటే బార్లో ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత మూడో సర్వీస్కి వ్యక్తి ఏ విధంగా అతనిలో ఉంటాడా లేదా, అంటే ఐ మీన్స్ కాన్షియస్లో ఉంటాడా లేదా, అతను ఏం చేస్తున్నాడు, తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి ఫస్ట్ ఎల్ఆర్ఎస్ తోటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మళ్ళీ తర్వాత బార్లది ఇప్పుడు మళ్ళీ రెన్యువల్కి వస్తున్నాయి, బార్లు లైసెన్స్ రెన్యువల్స్కి వస్తున్నాయి. ఇప్పుడు మూత పెట్టి ఇంకో కంటిన్యూ చేయగానే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము ఇన్ని రోజులు బిజినెస్ చేయలేదు, మా పాత లైసెన్స్ తోటే కంటిన్యూస్ అంటే గవర్నమెంట్కి అదో రకమైన లాస్ అనమాట. దానికోసము ఆల్రెడీ వైన్స్ వాళ్ళే బాధపడుతున్నారు. సో ఇప్పుడు మేము వైన్ షాప్స్ తెరిచి కూడా మేము ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం, రెంట్స్ కట్టలేకపోతున్నాము. డైలీ ఉన్న కలెక్షన్ మాకు 2 లక్షలు 3 లక్షలు ఉండే కలెక్షన్ వల్ల ఇప్పుడు 50,000కి వచ్చింది. మేము నెక్స్ట్ రెన్యువల్ ఎట్లా చేసుకోవాలని కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు బార్ లైసెన్స్ వాళ్ళు రెన్యూ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర పరిస్థితి లేదు, ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చాలామంది అంటే ఎవరైతే దాన్ని మందు తీసుకుంటారో వాళ్ళు రావడానికి కూడా కొంచెం ఇబ్బందే ఉంటుంది. సో ఏంటంటే ఒకటి, ఏ విధంగా ఏ కార్నర్ నుంచి అయినా మనం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రాష్ట్రానికి ఖజానాలో చేపరుచుకుందాము. ఎందుకంటే ఖజానా ఈ ప్రభుత్వం ఏ విధంగా అంటే ఇప్పుడే సెక్రటేరియట్ కట్టాలి, ఇప్పుడే ట్యాంక్ బండ్ని ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసము ట్యాంక్ బండ్ అంతా దాన్ని ఒక బ్యూటిఫుల్గా చేస్తాము, ఒక ల్యాండ్స్కేపింగ్ చేస్తాము, 30 కోట్లు ఖర్చు పెడతాం. ఇప్పుడు అవన్నీ మేము ఎవరు అడిగారు? ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించండి అని మేము చెప్తున్నాం. ప్రజల ఆరోగ్యం ఉన్న ఉస్మానియా హాస్పిటల్స్లలో సరైన వ్యవస్థ సరిగా లేదు. ఈవెన్ బస్తీ దవాఖానాల మందులు ఈ విధంగా ప్రభుత్వం నడిపించుకుంటూ మీరు మళ్ళీ రేపు ఈ ప్రజలు ఎవరైతే ఇన్ని రోజులు సేఫ్గా ఇంట్లో ఉండి ఆడవాళ్ళు ఎంతో సరే వాళ్ళ మగవాళ్ళని బయటికి పోనీయకుండా త్వరగా ఇంటికి వస్తున్నాం, మళ్ళీ బార్లు పప్పులు తెరిచి మళ్ళీ వీరు రోడ్లపైన, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి రోడ్లపైన ఈ రాత్రులు తాగి వస్తేనే మళ్ళీ పోలీస్ వాళ్ళు డ్రింక్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు, మళ్ళీ అక్కడ ఒక ఇన్కము. సో ఈ విధంగా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలని వాళ్ళని ఏ విధంగా గుండు గొరగాలని ఆలోచిస్తుందా, లేకపోతే వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచిస్తుందా? వర్షాలు పడుతున్నాయి, ఏ విధంగా రోడ్లు మ్యాన్హోల్ తెరిచి ఉన్నాయి, రేపు వీళ్ళు తాగి అద్దరాలు తిరిగి వస్తుంటే బండ్లు పడిపోయి మళ్ళీ ఒక రకమైన యాక్సిడెంట్లు. సో ఇది వాళ్ళని సేఫ్టీగా పెట్టే ఆలోచన లేదు ప్రభుత్వం ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఉంది తప్ప ఎందుకంటే వాళ్ళు అనుకున్న ప్రకారంగా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి, వాళ్ళ బార్ లైసెన్స్ రెన్యువల్ కావాలి, వాళ్ళ వైన్స్ రెన్యువల్స్ కావాలి, మళ్ళీ టెండర్స్ పిలుచుకోవాలి. ఇవన్నీ ప్రక్రియలో ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఐ వాష్ ప్రోగ్రామ్. ఆల్రెడీ యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి 6 months నుంచి మాకు లేదు కాబట్టి రెన్యువల్ చేయాలని కూడా చెప్తున్నారు. ఎస్. సో ఇది ఇంకొకటి, ప్రభుత్వము ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మేము ఈ విధంగా చేస్తున్నాము, ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తున్నాము, మీకు భరోసా ఏమైనా ఇస్తుందా? ఈ వైన్ షాప్స్ కానీ ఈ బార్స్ వాళ్ళకి కానీ మన భరోసా ఇస్తుందా? మీరు ఇప్పుడు వైన్ షాప్స్ తెరుస్తున్నారు, నాకు తెలుసు మీకు లాస్ వస్తుంది, మీరు ఇది అవుతుంది, మీ అంటున్నాము, సరే మేము దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము, అట్లాంటిది ఏమైనా భరోసా ఇస్తుందా? ఆ భరోసా కూడా ఇవ్వట్లేదు. సో ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, మరి ఎవరైతే కుటుంబాలు ఇప్పుడైతే డైలీ అలవాటు పడ్డ వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది. అంటే ప్రభుత్వం ఒక్కసారి ఒక ఆలోచన పెట్టాలి. టైం ఏమైనా ఫిక్స్ చేసిందా? మళ్ళీ అదే 11-12 టైం ఫిక్స్ చేస్తుంది.
టైమింగ్ ఏమైనా రెడ్యూస్ చేసి, టైమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బార్స్ అనేది 11-12 వరకు పెడుతున్నారు. వర్షాకాలము విపరీతమైన వర్షాలు, మీరు 8 o'clock పెట్టండి, స్లోగా పెంచండి. అది లేదు వైన్ షాప్ లో ఇంకెందుకు, అది కూడా ఏమంటారు పర్మిట్ రూమ్లు ఇచ్చేయమని చెప్పండి, పర్మిట్ రూమ్లు ఇచ్చేయమని చెప్పండి, అది ఇచ్చేయమని చెప్పండి, డ్రింక్ డ్రైవింగ్ లైసెన్స్ అవి చెక్ చేయమని చెప్పండి, ఎల్ఆర్ఎస్లు పెంచమని చెప్పండి. మీరు సెక్రటరీలు కట్టుకోండి, ట్యాంక్ బండ్ ఉన్నదాన్ని ఉన్న మంచి మంచి ఫుట్పాత్లను ఇరగొట్టేసేయండి. గ్రెనేడ్ ఫ్లోరింగ్ చేపిస్తారంటే గ్రెనేడ్ ఫ్లోర్ అవసరం, ఎవరైనా అడిగారా గ్రెనేడ్ ఫ్లోరింగ్లో? ఈ విధంగా ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ నిధులు ఖర్చు పెట్టాలో ఈ తెలియని ప్రభుత్వము, ఈ అహంకారమైన ప్రభుత్వము వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో డబ్బుని నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. ఏ మాత్రం ఖజానాని జాగ్రత్త పెట్టి రానున్న రోజులకి ఏ విధంగా ఇది ఉపయోగపడాలనే ఆలోచన లేకుండా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్టంట్ కోసము ఈ విధమైన కార్యక్రమం చేస్తుంది. ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే ఈ టైంలో. రైట్, నమస్తే పప్పారావు గారు. సో ఇప్పటికే మరణాల రేట్లు చూసుకుంటే మన దేశం ముందు, అందులో తెలంగాణ కూడా ఉంది. సో ఇలాంటి టైంలో ఈ నేపథ్యంలో ఇప్పుడు క్లబ్లు కానీ పబ్లు కానీ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ మద్యం షాపులు ఓపెన్ చేసేసి కరోనా కేసెస్ ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఓపెన్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే ఎవరు క్రాస్ టాక్ చేయకుంటారని హోప్, ఎవరు పునాలు చేసుకుంటామని, ఎవరు పునాలను చేసుకుందాం. తర్వాత ఫస్ట్ ఏంటంటే మిత్రులే కదా ఇది ఓపెన్ చేయటం తప్పని చెప్తున్నారు కదా. సరే అని చెప్పినా కానీ ఫస్ట్ దీనికి పర్మిషన్ ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం. ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందే ఇది వైన్ షాపులు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అన్లాక్ 4లో కూడా అది ఓవరాల్గా చేశారు. దానిలో కూడా ఇవి నడుస్తున్నాయి. కాబట్టి పర్మిషన్ ఇచ్చారు మీరు, కాబట్టి తీయగలుగుతున్నారు. మీరు ఇవ్వకపోతే తీయలేకపోయేవాళ్ళు. రెండోది, సరే అది ఒక కారణం, అది కుంటి సాకు అనుకున్నా కానీ ఒకవేళ ఎవరు చెప్పినా, ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే అది కుంటి సాకు అనుకున్నా, లేకపోతే నేను చెప్తే అది కుంటి సాకు, మీ చేతిలో ఉన్నదాన్ని మీరు ఎందుకు చేయాలి, మీరు చేయకుండా ఉండొచ్చు కదా అనొచ్చు. సరే తర్వాత సంగతి. కానీ ఓవరాల్గా ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి అనేది, ఈరోజు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికీ ఆదాయం చాలా పుంజుకోల. దేశంలో చాలా రాష్ట్రాల ఆదాయం, జిఎస్టీ ఆదాయం అయితే 30% దాకా పడిపోయింది. నాకు తెలిసి అయితే కొద్ది రాష్ట్రాల్లోనే పెరిగింది. అది కూడా నాకు కనపడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.5% పెరుగుదల ఇయర్ ఆన్ ఇయర్, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం. ఓవరాల్ యావరేజ్లో అన్ని రాష్ట్రాల్లో పడిపోయింది. తర్వాత జిఎస్టీతో పాటుగా జిఎస్టీ 5 నెలలుగా బకాయి కూడా ఉంది. ప్రతి 2 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ జిఎస్టీ కంపెన్సేషన్ పరిహారం ఏదైతే ఆ 14% పెరుగుదల, ఆ చర్చలోకి బాగుంది నేను, ఎందుకంటే వేరే డిబేట్ కాబట్టి. సాలీన 2015-16 సంవత్సరాల్లో వచ్చే ఆదాయం మీద సంవత్సరానికి 14% చొప్పున జిఎస్టీ ఆదాయం పెరుగుద్ది రాష్ట్రాల కన్నా లెక్కేసి, అంత కనుక పెరగకపోతే కేంద్రం ఇవ్వాలి ఆ లోటు అనేది. ఆ లోటుకు సంబంధించిన డబ్బు ఇంతవరకు అసలే రావటల్లా. లోటు సంగతి వదిలిపెట్టండి, ఆ 2015-16 తాలూకు అసలంటే వసూలు కావటల్లా. జిఎస్టీ సరిగ్గా తగ్గింది ఆదాయం. రెండో పక్కనేమో ఆ భర్తీ చేయాల్సిన లోటు డబ్బులు 5 నెలల నుంచి ఇవ్వాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి ఇవ్వాలి వాళ్ళు. 5 నెలల నుంచి ఇవ్వాలి, ఈ రోజుకి ఇవ్వాలి. నిన్న సాయంత్రానికి అయితే నాకు తెలిసి ఇవాళ పొద్దున పేపర్ సంగతి నేను చూడాలి. మరి 5 నెలలుగా మీరు వీళ్ళని ఆకలితో నకరేకా మాడుస్తున్నారు. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. జీతాలు కోత పెట్టారు. ఎంతమంది ఉద్యోగుల్లో రకరకాల కేటగిరీలకి రకరకాలుగా, అసెంబ్లీ సభ్యులకైతే అదే అసెంబ్లీ శాసన మండలి సభ్యులకి జీతం ఎంత కోత అని, ఇంకో వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లకి అయితే ఎంత కోత అని, కింద నుంచి పైదాకా కోతలు, పింఛనర్ల దాకా అన్ని కోతలు. ఇదేంటంటే ఒక రకమైనటువంటి కటువైనటువంటి పరిస్థితులు. పైగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు, ఎందుకంటే మాట్లాడుతాను తెలంగాణలో బార్ల ఓపెన్ గురించి, ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచమని అడిగారు. మన కేసీఆర్ గారు అడిగారు, అన్ని రాష్ట్రాలు కూడా అడిగి, చాలా రాష్ట్రాలు అడిగినాయి. ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటంటే ఒక రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి, సంవత్సరంలో ఆ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపద ఎంత ఉంటుందో దాని మీద ఒక 3 రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవచ్చు. అంటే 100 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో సంపద ఒక సంవత్సరం ఉదాహరణకి 100 రూపాయలు ఇక్కడ సంపద ఉత్పత్తి అయితే ఇంకో 3 రూపాయలు 103 రూపాయల దాకా వెళ్ళొచ్చు. 3 రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకొని మొత్తం 103 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు ఇక్కడ. అది పరిస్థితి. ఆ అప్పులు తెచ్చుకుంటున్నారు. అంతలోనే కరోనా సంక్షోభం వచ్చింది. ఆదాయాలు పడిపోవడంతో అందరూ గగ్గోలు పడిపోయి చాలా పెద్ద ఎత్తున ఆదాయాలు అవసరమైంది.
కేంద్రం ఆదాయాన్ని అయితే లోటుని భర్తీ చేయాల. ఇది ఇవ్వకపోవటం కానివ్వండి, వేరే రకంగా ఇచ్చింది కూడా 290 కోట్ల దాకే. పార్లమెంట్లో మంత్రి గారు కూడా చెప్పింది కూడా ఏంటంటే, కేంద్ర బీజేపీ మంత్రి గారు స్వయంగా చెప్పింది ఏంటంటే, పార్లమెంట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంజయ్ గారు అడిగిన ప్రశ్నకి, బండి సంజయ్ గారు బీజేపీ నుంచి అడిగిన ప్రశ్నకి ఆరోగ్య మంత్రి చెప్పి కేంద్రంలో మంత్రి గారు చెప్పింది, ఏ మంత్రో తెలియదు, మంత్రి గారు చెప్పింది ఏంటంటే, పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ పరిష్కారానికి ఎంత ఇచ్చారు మీరంటే 300 కోట్ల లోపే వాళ్ళు ఇచ్చింది. అంతకంటే చాలా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయింది. మొత్తం ఓవరాల్ ఖర్చులు చాలా అయినాయి. ఇక్కడ చాలా ఎక్కువ ఖర్చు పెట్టింది కోవిడ్ సంక్షోభం, ఆరోగ్య సంక్షోభం కోసం. మరి ఇట్లాంటి క్రైసిస్లో మీరు ఇట్లా ఉన్నారు పరిస్థితి. మీరు డబ్బులు ఇవ్వటల్లా, అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు. మీరు 3 రూపాయలు మాత్రమే అప్పు తెచ్చుకోవచ్చు అన్నది రాష్ట్ర ప్రభుత్వాలు అడిగింది ఏంటంటే, అయ్యా మీరు పెట్టకపోయినా పర్వాలేదు మమ్మల్ని అడుక్కొనివ్వండి అనే దానికోసం ఇంకో 2 రూపాయలు అదనంగా అడుక్కుంటాం, 105 రూపాయలు అడుక్కుంటాం, 5 రూపాయల దాకా పెంచండి ఎఫ్ఆర్బిఎం పరిమితి, అప్పు తెచ్చుకునే పరిమితి 3 రూపాయల నుంచి అంటే, అది పెంచడం కోసం పెంచుతారని ఎదురు చూస్తుంటే చాలా కాలం అయిన తర్వాత పెంచారు. పెంచుతా షరతులు పెట్టారు ఏంటంటే, విద్యుత్తుకి మీటర్లు బిగించండి అంటే ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ, రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయండి. రెండోది ఇంకో పక్క ఏం చేశారు, అటు పక్కకి పోయి నగర పాలక సంస్థలు ఉన్నాయి కదా, వాటిల్లో యూజర్ ఛార్జీలు వసూలు చేయండి. యూజర్ ఛార్జీలు అంటే మన చెత్తకుండిది సరే. ఇక్కడ ఎటు హైదరాబాద్లో కొన్ని నడుస్తున్నాయి అట్లాంటివి, నడుస్తూ కొన్ని ఉందో లేదో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ పిక్చర్ అయితే అది. ఓవరాల్గా నగరపాలక సంస్థల్లో కానీ ఎక్కడైనా స్థానిక సంస్థల్లో చెత్తకుండి అంటే మన ఇంట్లో చెత్త డబ్బా తీసుకెళ్ళినది దానికి నెలకింతని మనం కట్టాలి. అట్లాగే ప్రతిసారి హాస్పిటల్ వాడుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ యూజర్ ఛార్జీలు, ఈ యూజర్ ఛార్జీలు పెట్టి గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది కదా. విద్యుత్ ఛార్జీలతో పెంచడంతో పాటు యూజర్ ఛార్జీలు పెంచినందుకే సంస్కరణ రూపంలో మళ్ళీ అదే ప్రజా వ్యతిరేకతను వీళ్ళు ఎదుర్కోవాలా. పైగా రైతు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా తనను తాను డిక్లేర్ చేసుకుంటుంది, నేనేమో దానికి సర్టిఫికేట్ ఇవ్వటంలా, అయితే బాగానే పర్వాలా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు, బాగానే చేస్తారు వాళ్ళు. రైతు ప్రభుత్వం మేము చెప్పుకుంటున్నారు. రాత్రి కూడా చూసా హరీష్ రావు గారి ఇంటర్వ్యూ, మొన్న చూసా. హరీష్ రావు గారు చెప్తుంది స్పష్టంగా ఉంటుంది, మేము రైతు ప్రభుత్వం అని చెబుతున్నారు. అది స్పష్టంగా మేము రైతుల ప్రభుత్వం అని. ఆ రైతు ప్రభుత్వంగా వాళ్ళు ఉన్నదలుచుకున్నప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తాం, ప్రాజెక్టులు, నీళ్లు ఇస్తాం, ఇవి పెట్టుకున్నారు. సరే నిరుద్యోగ పరిష్కారం అయ్యానంటే వీళ్ళు కూడా విఫలం అయ్యారు, దానిలో నాకు సందేహం ఏం లేదు. అట్లాంటప్పుడు వాళ్ళకి మీరు కరెంటు మీటర్లు బిగించండి, యూజర్ ఛార్జీలు వసూలు చేయండి అనేది వాళ్ళ సంక్షేమ ప్రభుత్వం కిందే గెలిచారు. మళ్ళీ రెండోసారి గెలిచింది తెలంగాణలో, కానీ ఆంధ్రాలో ప్రభుత్వం మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే అక్కడ సంక్షేమం నవరత్నాలు వాగ్దానం చేస్తే సంక్షేమం అధికారంలోకి వచ్చింది ఇక్కడ కూడా. కాబట్టి వీళ్ళని మీరు చట్టంలో బిగించేసి మేము చెప్పింది చేస్తేనే మీరు అప్పు తెచ్చుకోవడానికి కూడా, అడుక్కోవడానికి కూడా ఎలా అడుక్కోవాలో కూడా వీళ్ళే లిమిట్ పెడుతున్నారు. మరి ఇట్లాంటప్పుడు మరి ఇప్పుడు బాధలు తెచ్చుకోకేం చేస్తారు, బతకడానికి ఇప్పుడు ఇష్టం లేకపోవచ్చు నిజంగానే. కానీ నేను ఒకటే చెబుతున్నాను, ఇది ఇక్కడే కాదు, యూరోప్ దేశాల్లో కూడా, ప్లీజ్ టైం తీసుకున్నది సారీ, యూరోప్ దేశాల్లో కూడా యూకే, ఫ్రాన్స్ అండ్ స్పెయిన్లో ఆల్రెడీ కోవిడ్ సెకండ్ వేవ్ బిగిన్ అయింది. వాళ్ళు కూడా సంక్షోభంలో ఉన్నారు. తగ్గింది అనుకున్న చోట మళ్ళీ వస్తుంది. మళ్ళీ వస్తుంటే వాళ్ళు బార్ల టైములు తగ్గించారు. బార్లు ఓపెన్ ఆల్రెడీ, అక్కడ కూడా బార్లు పబ్లు ఓపెనే. టైములు తగ్గించుకున్నారు కానీ వాళ్ళని క్లోజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు దాకా అయితే క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ వేవ్ బిగిన్ అయిన తర్వాత కూడా బార్లకి 10 దాకా ఫ్రాన్స్లో అయితే 24 గంటలు నడుస్తూనే ఉంటాయి బార్లు, పబ్లు, నైట్ లైఫ్ ఎక్కువ. అట్లాగే యూకేలో కూడా కొన్ని లిమిట్స్ పెట్టేది. అందుకని ఇంకా పెట్టుకోవాల్సి వస్తుందేమో, చలికాలం వస్తుంది కాబట్టి ఫ్లూ సీజన్, కోవిడ్ పెరిగితే వాళ్ళు లాక్డౌన్ పెట్టుకోవాల్సి వస్తుందేమో తెలియదు, కానీ బార్లు అయితే ఓపెన్ చేసే ఉన్నాయి, టైం మాత్రం కుదించారు. మరి అన్నీ ఎందుకంటే ఎవరు అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఏంటంటే మీరు ఎట్లాంటి దేశాల్లో, ఆ దేశాల్లో యూరోప్ దేశాల్లో, యూకే, ఫ్రాన్స్ ఈ దేశాల్లో ప్రైవేట్ ఉద్యోగస్తుల జీతాలు కూడా సెంట్రల్ గవర్నమెంటే 80% ఇచ్చేస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు, అసలు ప్రైవేట్ యజమానులు బాధ్యులు దానికి, కానీ ఆ జీతాలు కూడా వాళ్ళు ఇస్తా కూడా ఇట్లాంటి చేయక తప్పటంలో వాళ్ళకి. మరి ఇక్కడ ఏమీ లేదు, అది గాలికి వదిలిపెట్టారు జనాన్ని. ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు, మధ్యతరగతి అంతా ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి, మైగ్రెంట్ లేబర్కి కూలోళ్ళకి బతికే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళని బతికించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని చంపించి ఇప్పటికే మాల్ న్యూట్రిషన్, పిల్లల్లో ఎంతోమందికి మధ్యాహ్నం భోజనం లేక, వాళ్ళకి తిండి లేక అసలు మలమల్ల మాడిపోతుంటే వాళ్ళ మాల్ న్యూట్రిషన్ ఈ దేశానికి ఇంకో 20 ఏళ్ళు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మాల్ న్యూట్రిషన్ వస్తే కనుక ఇంటెలిజెన్స్ పెరగదు, ఇక శాశ్వతంగా స్టంటెడ్, వాడు ఎత్తు పెరగడు, ఆ సైజు పెరగడు, వాడు శాశ్వతంగా అన్ని రకాల శారీరకంగా మానసికంగా కుంచుకుపోతాడు. అట్లాంటి వాడిని ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే ఉంటాడు. ఇంకా అది కొత్తగా రాదు కదా ఆ తర్వాత.